హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతాల్లోని లబ్ధిదారులు ఎవరైతే ఇల్లు లేని వారు ఉన్నారో అటువంటి వారందరూ ఇల్లు నిర్మించుకోవడానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కావడం జరిగింది. దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి ప్రత్యేకంగా వీడియో అనేది నేను ఇప్పటికే మీకైతే చేశాను. డిస్క్రిప్షన్ లో ఏ విధంగా అప్లై అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి ఏ విధంగా ఎటువంటి డాక్యుమెంట్లు అనేది అప్లోడ్ చేయాలో నేను మీకైతే తెలియజేశాను. ఆ యొక్క లింక్ ను మీరైతే ఒకసారి అయితే చెక్ చేయండి. అయితే దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి, మనకు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మనకు ₹1,50,000 అనేది అందజేస్తోంది. దీనితో పాటుగా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు ₹1,00,000 అనేది అయితే అందజేస్తోంది. దీనితో పాటుగా మరొక ₹39,000 మనకైతే అందజేయడం జరుగుతుంది. మనకు టోటల్ గా ₹2,89,000 అనేది ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2.0 పథకంలో అర్బన్ ప్రాంతాల్లోని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ యొక్క రూల్స్ అనేది అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు చూసుకున్నట్లయితే ఏ విధంగా ఇల్లు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి కొన్ని మ్యాప్లు కూడా, అంటే మనకు ఇంటికి సంబంధించిన డిజైన్లు కూడా మనకైతే రావడం జరిగింది. దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి, ఏ విడతలో మనకు ఎంత పేమెంట్ అనేది విడుదల చేస్తారు అనే దానికి సంబంధించి మనకు ఎవరెవరు అర్హత అనేది ఉండాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ నేను మీకైతే తెలియజేస్తాను. ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా నేను మీకైతే తెలియజేస్తాను. ఆల్రెడీ ఇప్పటికే నేను ఒక వీడియో అనేది చేశాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంత అంటే పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వారు కూడా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో డిస్క్రిప్షన్ లో నేను మీకు 2 రకాల లింకులు ఇచ్చాను. ఆ యొక్క 2 రకాల లింకులో మీరైతే అప్లై మీరైతే చేసుకోవచ్చు. అయితే వీడియోని మాత్రం మీరైతే ముందుగా వినండి, ఆ తర్వాత మీకు ఒక క్లారిటీ మీకైతే రావడం జరుగుతుంది. ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలి అనుకున్నట్లయితే పూర్తి సమాచారం కోసం వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకు ఎవరైతే అర్బన్ ప్రాంతం అంటే పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీరైతే షేర్ చేయండి. వారికైతే ఈ యొక్క వీడియో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. వారు కూడా ఇల్లు లేని వారు కనుక అద్దె ఇంట్లో కనుక ఉంటున్నట్లయితే వారు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది మీకైతే ఉంటుంది. అలాగే మీరు తక్కువ ధరకి ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఈ యొక్క లింక్ నేను మీకు ఇచ్చాను. ఇది కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే తక్కువ ధరకి వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను మీకైతే షేర్ చేస్తాను. తప్పనిసరిగా వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు. ఇక కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విడుదల చేసిన కీలక సమాచారం మేరకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇల్లు లేని లబ్ధిదారులు ఎవరైతే అర్బన్ ప్రాంతాల్లో ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఈ యొక్క అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు సంబంధించి ఎటువంటి అర్హత అనేది ఉండాల్సి ఉంటుంది, మనకు ఎంత మేర డబ్బులు అనేది మనకైతే విడుదల అనేది చేయబోతున్నారు అనే దానికి సంబంధించి టోటల్ గా మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క జియో కూడా మనకైతే రావడం జరిగింది. ఇది ఇప్పుడే కాదు, మనకు గత నెల అంటే అక్టోబర్ 29వ తేదీన అయితే ఈ యొక్క జియో అనేది మనకైతే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క జియోకి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకైతే తెలియజేస్తాను. ఇందులో మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి అర్బన్ ప్రాంతాల్లోని లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవాలి అనుకున్నట్లయితే వారికి సంబంధించి ఏ విధంగా కట్టుకోవాలో దానికి సంబంధించిన అర్హతలో కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన జియోలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది. మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికతో పాటు రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు. పిఎంఏవై అర్బన్ ప్రాంతాల్లోని ఇళ్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక ఇంటికి అంటే ఒక యూనిట్ కాస్ట్ కు సంబంధించి ₹2,50,000 అనేది మనకు ఈ ప్రతి ఇంటికి అయితే అందజేయడం జరుగుతుంది. ఇందులో జియో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వం మనకు ఎంత ఇస్తుందంటే ₹1,50,000 మాత్రమే, అంటే 60% మాత్రమే ప్రతి ఇంటికి వారు డబ్బులు అయితే అందజేయడం జరుగుతుంది. అందులో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నట్లయితే ₹1,00,000 మనకైతే అందజేయడం జరుగుతుంది. అంటే 40% ఏపీ ప్రభుత్వం మనకి అందజేస్తే కేంద్ర ప్రభుత్వం మనకు 60% అంటే ₹1,50,000 మనకైతే అందజేస్తుంది. అంటే ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే ₹1,50,000 ₹1,00,000 టోటల్ గా ₹2,50,000 మాత్రమే మనకు ఇంటికైతే అందజేయడం జరుగుతుంది. ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉన్నారో, ఎవరైతే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారో వారికి సంబంధించి. అలాగే మనకు అదనంగా మరొక ₹39,000 కూడా మనకైతే అందజేయడం జరుగుతుంది. ఈ ₹39,000 మనకు ఏ విధంగా అందజేస్తున్నారు అనే దానికి సంబంధించి మనకు కొన్ని స్కీమ్స్ అయితే ఇందులో యాడ్ అయితే చేయడం జరిగింది. ఇందులో ఉపాధి హామీ పథకానికి సంబంధించి జాబ్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ 90 రోజుల పని దినాలు మీకైతే కేటాయించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతాలకు సంబంధించి జాబ్ కార్డు కలిగిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ 90 రోజుల పని దినాలు మీకైతే అందజేస్తారు. ప్రతి రోజుకి ₹300 మీకైతే కేటాయించడం జరుగుతుంది. 90 × 300 = ₹27,000. అంటే ఈ 90 రోజుల పని దినాలు ఎవరైతే ఈ యొక్క ఉపాధి హామీ పథకం ద్వారా వెళ్తున్నారో వారికి ₹27,000 మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే వేయడం జరుగుతుంది. అలాగే మనకు SBM ద్వారా అంటే స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ఈ యొక్క టాయిలెట్ నిర్మాణంతో పాటు
పాటు ఇతరత్ర అవసరాల కోసం మరొక 12,000 రూపాయలు మనకైతే అందజేస్తారు. అయితే ఇక్కడ ఈ యొక్క 27,000 రూపాయలు 12,000 రూపాయలు మనకు కూడా ముందుగా ఇస్తారంటే కాదు. దీనికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఈ యొక్క అమౌంట్ కూడా విడుదల చేస్తారు అనే దానికి సంబంధించి కింద షీట్ మనకైతే అందజేశారు. అది కూడా నేను మీకైతే తెలియజేస్తాను. అంటే మనకు ఇంటి కోసం 2,50,000 రూపాయలు, అలాగే మరొక 39,000 రూపాయలు, అంటే 2,89,000 రూపాయలు ప్రతి ఇంటికైతే రావడం జరుగుతుంది. ఎవరైతే జాబ్ కార్డు కలిగి ఉన్నారో వారికి మాత్రం 27,000 రూపాయలు అయితే వస్తుంది. జాబ్ కార్డు కనుక మీకు లేకపోయినట్లయితే 27,000 రూపాయలు మీకైతే రాదు. కేవలం 12,000 మాత్రమే మీకైతే రావడం జరుగుతుంది. అలాగే ఇంటికి సంబంధించి ఎంత మేర ఇల్లు నిర్మించుకోవాలంటే మినిమం మనకు 325 స్క్వేర్ ఫీట్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే 485 నుంచి 630 చదరపు స్క్వేర్ ఫీట్ల వరకు ఈ యొక్క ఇంటికి సంబంధించిన ఈ యొక్క మ్యాపింగ్ మీరైతే ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు ఈ యొక్క ఇంట్లో ఏమేమి ఉండాలి అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే 2 రూమ్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. 2 రూమ్లో ఒకటి బెడ్రూమ్ ఉండాల్సి ఉంటుంది, ఒకటి హాల్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కిచెన్ అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే బాత్రూమ్ అనేది కామన్ బాత్రూమ్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎంత మేర ఈ యొక్క స్క్వేర్ ఫీట్స్ అనేది ఉండాలి దీనికి సంబంధించి మనకైతే ఇవ్వడం జరిగింది. ట్విన్ హౌసెస్ అంటే పక్కపక్కన ఇల్లు నిర్మించుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క 2 ఇళ్లకు సంబంధించి జాయింట్ వాల్ అనేది ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది. ఇల్లు అనేది మనం ప్రారంభించినట్లయితే అంటే మనకు ఎలిజిబిలిటీ అనేది వచ్చి ఇల్లు ప్రారంభిస్తున్నట్లయితే మనకు ఎంత డబ్బులు అనేది ఎప్పుడెప్పుడు మనకి ఇస్తారు అనే దానికి సంబంధించి టోటల్ గా ఈ యొక్క షీట్ మనకైతే అందజేస్తారు. మనకు ప్రతి ఇంటికి ఎంత అమౌంట్ ఇస్తున్నారంటే 2,50,000 రూపాయలు అయితే అందజేస్తారు. ఈ 2,50,000 రూపాయలతో పాటు మనకు మరొక 39,000 రూపాయలు కూడా మనకైతే అందజేస్తారు. కాబట్టి ఇవి ఎప్పుడెప్పుడు ఇస్తారో కూడా మనకైతే అందజేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అనేది అయిన వెంటనే 60,000 రూపాయలు మనకైతే అందజేస్తారు. ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో. అలాగే మనకు ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించి 50 రోజులు పని దినాలు కనుక అప్పటికే కంప్లీట్ కనుక అయి ఉన్నట్లయితే మీకు టోటల్ గా 15,000 రూపాయలు, అంటే 300 × 50 = 15,000 రూపాయలు. ఇక్కడ మనకు మొదటి విడతలో ఈ యొక్క మనకి ఇస్తున్న అంటే ఉపాధి హామీ పథకం ద్వారా మనకు 27,000 రూపాయలు ఇస్తారు. కాబట్టి ఇందులో 15,000 రూపాయలు అనేది మొదట బేస్మెంట్ లెవెల్ వేసిన వెంటనే మనకైతే అందజేస్తారు. ఇకపోతే రూఫ్ లెవెల్ అంటే గోడలు అనేది కంప్లీట్ అనేది చేసిన వెంటనే మరొక 60,000 రూపాయలు మనకైతే అందజేస్తారు. ఇందులో 40% అమౌంట్ అనేది మనకు మరొక 12,000 రూపాయలు మనకైతే, అంటే మనకు మొదటి 2 విడతల్లోనే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన 27,000 రూపాయలు మనకు పూర్తిగా అయితే అందజేస్తారు. అలాగే మనకు చివరి విడతలో ఎటువంటి అమౌంట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రూఫ్ స్లాబ్ అనేది కంప్లీట్ అనేది అంటే మనకు ఈ యొక్క ఇంటికి సంబంధించి ఎప్పుడైతే స్లాబ్ అనేది వేస్తారో మనకు 60,000 రూపాయలు మనకైతే అందజేస్తారు. ఆ తర్వాత ఎటువంటి పేమెంట్ మిగతా ఎక్స్ట్రా మనకైతే రావు. అలాగే ఇల్లు ఎప్పుడైతే కంప్లీట్ అనేది చేస్తారో అప్పుడు మనకు 70,000 రూపాయలు మనకు అందజేస్తారు. అప్పటికి మనకు టోటల్ గా 2,50,000 అనేది అవుతుంది. అలాగే మనకు ఇల్లు కంప్లీట్ అనేది అయిన తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా మనకు 12,000 రూపాయలు మనకైతే అందజేస్తారు. ఇది మనకు ఒకే విడతలో 12,000 అయితే అందజేస్తారు. అక్కడికి మనకు టోటల్ గా 2,89,000 రూపాయలు అనేది ఇల్లు కంప్లీట్ అనేది అయిన వెంటనే మనకు పూర్తి స్థాయిలో ఈ యొక్క విడతల పేమెంట్ అయితే అందజేస్తారు. అయితే ఇక్కడ మనకు ఒక కండిషన్ అనేది అయితే పెట్టడం జరిగింది. చాలా మంది ఇల్లు కంప్లీట్ అనేది అయింది మనకు పేమెంట్ రాలేదంటే, ఇల్లు కంప్లీట్ అంటే ఏ విధంగా అవుతుందంటే మనం ఇల్లు గోడలు అనేది పెట్టి స్లాబ్ అనేది వేసేసినట్లయితే ఇల్లు అనేది కంప్లీట్ అనేది అయినట్లు కాదు. ఖచ్చితంగా మీరు ఇల్లు అనేది కంప్లీట్ అనేది అయ్యింది అంటే మీరు ఇంటి లోపల ప్లాస్టింగ్ అనేది చేసి ఉండాల్సి ఉంటుంది. ఇంటి బయట కూడా ప్లాస్టింగ్ చేసి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఫ్లోరింగ్ అనేది కంప్లీట్ అనేది అయి ఉండాలి. ఇంటికి పూర్తి స్థాయిలో కలరింగ్ అనేది చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ఇంటికి అవసరమైన ప్లంబింగ్ అంటే పైప్ లైన్లు అన్ని ఫిక్స్ అనేది చేసుకొని ట్యాప్లు అనేది కంప్లీట్ అనేది పెట్టుకొని ఉండాల్సి ఉంటుంది. ఇంటికి విద్యుత్ అవసరం అంటే ఎలక్ట్రిసిటీ పూర్తిగా వైరింగ్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. ఇంటికి డోర్లు విండోలు అన్ని ఫిక్స్ అనేది చేసుకుని ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్ అనేది అయిన తర్వాత చివరిలో మనకు ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతానికి సంబంధించిన లోగో అనేది పెట్టి అందులో అంటే ఇంటికి సంబంధించిన అవుట్ సైడ్ లో లోగో అనేది పెట్టి దానికి సంబంధించిన పేర్లు అనేది రాయాలని కూడా పెట్టడం జరిగింది. మీరు ఇల్లు అనేది కంప్లీట్ చేసుకున్న పూర్తి స్థాయిలో మనకు చివరి పేమెంట్ అనేది రావాలి అంటే ఇక్కడ చూడండి 2 స్టార్లు అనేది పెట్టడం జరిగింది. ఈ యొక్క 2 స్టార్లో మనకు ఈ యొక్క కండిషన్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు చూడండి ఈ 2 స్టార్స్ ఎప్పుడైతే కంప్లీట్ అనేది చేశారో ఇక్కడ చూడండి మనకు బేస్మెంట్ లెవెల్ దగ్గర చూసుకున్నట్లయితే ఎన్ని అడుగులు ఈ యొక్క బేస్మెంట్ లెవెల్ ఉండాలి అనే దానికి సంబంధించి ఒక కండిషన్ అనేది పెట్టారు. అలాగే ఇల్లు కంప్లీట్ దగ్గర 2 స్టార్లు పెట్టారు. ఈ యొక్క 2 స్టార్లు చూసుకున్నట్లయితే బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అనేది అయిన అంటే ఇల్లు అనేది కంప్లీట్ అనేది అవ్వాలంటే ఇవి మొత్తం మీరు కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఇల్లుకి సంబంధించిన ప్లాస్టింగ్ అనేది కంప్లీట్ అనేది పూర్తిగా అయి ఉండాలి. ఫ్లోరింగ్ వేసి ఉండాలి. ఇంటికి కలరింగ్ వేసి ఉండాల్సి ఉంటుంది. ఇంటికి పైప్ లైన్ ఫిక్స్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ అనేది ఫిల్ చేసి ఉండాల్సి ఉంటుంది. డోర్లు విండోలు అన్ని కంప్లీట్ అనేది అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0కి సంబంధించిన లోగో అనేది ఇంటి బయట మనకైతే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి ఇక్కడ చూడండి ఇంటికి కూడా లోగో అనేది వేసి ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి వీరు కూడా లోగో అనేది వేయడం జరిగింది.
ఎందుకు ఇలా ఇస్తారంటే కేంద్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క ఇల్లు అనేది అందజేస్తున్నట్లు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే లోగో కూడా మనకైతే అందజేస్తున్నారు. ఇక్కడ కొంచెం కిందకి గనుక వచ్చినట్లయితే ఈ యొక్క ఇంటికి సంబంధించిన లోగో అనేది ఏ విధంగా ఉండాలో కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. పీఎంఏవైకి సంబంధించిన లోగో ఇక్కడ మనకు ఈ యొక్క లోగో అనేది ఇచ్చారు కాబట్టి ఈ యొక్క లోగోతో పాటు కింద మనకు ఈ యొక్క డీటెయిల్స్ కూడా మనమైతే ఖచ్చితంగా ఇంటి ముందు పెయింటింగ్‌తో కానీ లేదా స్టిక్కరింగ్ అనేది మనం ఖచ్చితంగా చేసి ఉండాల్సి ఉంటుంది. బెనిఫిషియరీకి సంబంధించిన పేరు వేయాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మీకు వచ్చుంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ ఐడీ నంబర్ వేయాల్సి ఉంటుంది. ఏ స్కీమ్ అనేది అంటే పీఎంఏవై యు1 2.0 వేయాల్సి ఉంటుంది. అలాగే ఏ సంవత్సరం మీకు ఇల్లు అనేది శాంక్షన్ చేశారో అది వేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన వార్డు, అలాగే దీనికి సంబంధించిన మండలం అనేది డీటెయిల్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ అనేది చేసి దీనికి సంబంధించిన కంప్లీట్ అనేది మీరైతే చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అలాగే కొంచెం కిందికి గనుక వచ్చినట్లయితే మనకు ఈ యొక్క ఉపాధి హామీ పథకం ద్వారా 90 రోజుల పని దినాలను మనకైతే అందజేస్తున్నట్లు వీరికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్ కూడా జారీ చేయడం జరిగింది. అలాగే కొంచెం కిందికి గనుక వచ్చినట్లయితే మనం ఈ యొక్క ఇంటికి సంబంధించి మ్యాపింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏ విధంగా ఇల్లు అనేది డిజైనింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి, అలాగే వెస్ట్ ఫేసింగ్, అలాగే నార్త్ ఫేసింగ్, అలాగే మనకు దీనికి సంబంధించి సౌత్ ఫేసింగ్‌తో టోటల్‌గా 4 మ్యాప్‌లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 4 మ్యాపుల్లో ఏది విధంగా అయినా సరే మీరైతే ఇల్లు అయితే నిర్మించుకోవచ్చు. ముందుగా చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్‌లో గనుక చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎంట్రన్స్ అనేది వస్తుంది. ఎంట్రన్స్ నుంచి రాగానే ఇక్కడ మనకు లివింగ్ ఏరియా అంటే హాల్ అనేది వస్తుంది. హాల్‌లోనే మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది కిచెన్ వస్తుంది. ఈ యొక్క హాల్ నుంచి మనకు ఇది బెడ్‌రూమ్ అనేది వస్తుంది. మనకు జాయింట్ బాత్రూమ్ అనేది ఇక్కడ మనకు హాల్‌లోనే మనకు ఎంట్రన్స్ అనేది ఇచ్చి ఇక్కడ మనకు బాత్రూమ్ అనేది రావడం జరిగింది. అంటే టాయిలెట్ అనేది అయితే రావడం జరిగింది. అలాగే మనకు వెస్ట్ ఫేసింగ్ చూసుకున్నట్లయితే ఇది ఎంట్రన్స్ అనేది వస్తుంది. ఇది లివింగ్ ఏరియా, ఇది బెడ్‌రూమ్ వస్తుంది. ఇది కిచెన్ వస్తుంది. అలాగే ఇది మనకు టాయిలెట్ అనేది మనకైతే వస్తుంది. ఫేసింగ్‌లో సేమ్ ఇదే వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకు హాల్‌లోనే ఇక్కడ ఎంట్రన్స్‌లోనే మనకు టాయిలెట్ అనేది ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ చూడండి ఇది ఎంట్రన్స్ గనుక అయినట్లయితే ఇది లివింగ్ ఏరియా. డైరెక్ట్ ఆపోజిట్‌లో కిచెన్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు బెడ్‌రూమ్ అనేది ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం ఇక్కడ మల్టీపర్పస్ యూజ్ కోసం ఒక చిన్న రూమ్ లాగా ఇచ్చి ఈ యొక్క రూమ్‌లో నుంచే ఇక్కడ టాయిలెట్ అనేది చిన్నదిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఫైనల్‌గా సౌత్ ఫేసింగ్‌లో చూసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ ఇలాగే ఉంది. కాకపోతే ఇక్కడ కిచెన్ వచ్చింది. డైరెక్ట్ ఆపోజిట్‌లో ఇక్కడ యుటిలిటీస్ అంటే చిన్నపాటి రూమ్ లాగా ఇచ్చి ఇక్కడ నుంచి టాయిలెట్ ఇచ్చారు. ఇది బెడ్‌రూమ్ ఇచ్చారు. ఇది లివింగ్ ఏరియా. అంటే ఎంత మేర ఇల్లు అనేది నిర్మించుకోవాలి అనే దానికి సంబంధించి ఎన్ని స్క్వేర్ ఫీట్స్ అనేది ఉండాలో కూడా వీళ్ళు ఈ విధంగా మ్యాపింగ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు ఏ మ్యాపింగ్ అనేది నచ్చిందో దాన్ని బట్టి అంటే మీ యొక్క ఇంటికి సంబంధించి రోడ్డు ఏ వైపు ఉందో దానిని బట్టి మీరు దీనికి సంబంధించిన ఇల్లు అనేది కన్‌స్ట్రక్షన్ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా మీరైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం టోటల్‌గా రూ. 2,50,000 మాత్రమే మనకైతే అందజేస్తుంది. మిగిలినవి మాత్రం మనకు రావచ్చు, రాకపోవచ్చు. ఇందులో ఎవరికైతే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డ్ అనేది కలిగి ఉన్నారో వారికి 90 రోజుల పని దినాలనేది ఇచ్చి వారికి రూ. 27,000 అయితే అందజేస్తారు. మీకు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డ్ గనుక లేకపోయినట్లయితే ఈ యొక్క రూ. 27,000 మీకైతే రావు. ఒకవేళ మీకు ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించి జాబ్ కార్డ్ అనేది మీకు కావాలి అనుకున్నట్లయితే మీ ప్రాంతంలో ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనులు ఏవైతే జరుగుతున్నాయో అక్కడ సంబంధిత అధికారిని మీరు కాంటాక్ట్ అనేది అయ్యి అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు జాబ్ కార్డ్ అనేది వస్తుంది. ఆ తర్వాత 90 రోజుల పని దినాలు మీకైతే కేటాయిస్తారు. అది కూడా మీకు ఎవరికైతే పీఎంఏవై అర్బన్ ప్రాంతాలకు సంబంధించిన లబ్ధిదారులు ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయిన లబ్ధిదారులకు మాత్రమే 90 రోజుల పని దినాలు మీకైతే కేటాయిస్తారు. మిగిలిన పని దినాలు ఆటోమేటిక్‌గా మీకైతే జరుగుతున్నాయి. కాకపోతే ఈ యొక్క పథకం ద్వారా మీకు ఇంటి అవసరాల కోసం రూ. 27,000 మీకైతే అందజేయాలి కాబట్టి 90 రోజుల పని దినాలు మీకైతే కేటాయించడం జరుగుతుంది. ప్రతిరోజు రూ. 300 మీకైతే కేటాయిస్తారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా మరొక రూ. 12,000 మీకు ప్రతి ఒక్కరికైతే అందజేస్తారు. ఒక్కరికే కాదు. ఇది మాత్రం మీకు డౌట్ అంటే కార్డ్ ఉన్నప్పుడు మాత్రమే మీకైతే వస్తుంది. ఈ యొక్క రూ. 12,000 మాత్రం స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఖచ్చితంగా మీకైతే అందజేస్తారు. మీకు రూ. 2,62,000 మీకైతే రావడం జరుగుతుంది. మీకు ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కార్డ్ అనేది లేకపోయినట్లయితే. విత్ కార్డ్ గనుక ఉన్నట్లయితే ఈ యొక్క రూ. 39,000 కలుపుకొని టోటల్‌గా మీకు రూ. 2,89,000 ప్రతి ఇంటికైతే వస్తుంది. మనకు కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 1,50,000 అందజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక రూ. 1,00,000 మనకైతే అదనంగా అయితే అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు అర్బన్ ప్రాంతాల్లో ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 BLC ప్రోగ్రామ్ కింద ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో నేను మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతాలకు సంబంధించి లేదా పట్టణ ప్రాంతాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అది గనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే మీకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ మీరైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులో మనకు కొన్ని బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయమని చెప్పారు. అయితే అది నేను మీకైతే చెప్పలేదు. అయితే మనకు బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి లబ్ధిదారులకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడ కరెక్ట్‌గా ఉండాలనే ఉద్దేశంతో అయితే మనకు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది లేకపోయినా కూడా లబ్ధిదారులకు
డీబీటీ మోడ్ ద్వారా పేమెంట్ అనేది వేసే అవకాశం అనేది ఉన్నట్లు కూడా వీరికైతే తెలియజేశారు. ఒకవేళ లేకపోయినట్లయితే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అందజేసే ఛాన్స్ అనేది ఉంటుంది. తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన గైడ్‌లైన్స్ ప్రకారం మనకు ఆధార్ బేస్డ్ పేమెంట్ అనేది డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్ పద్ధతి ద్వారా పేమెంట్ అనేది వేయాలంటే తప్పనిసరిగా లబ్ధిదారులు అందరూ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నంబర్‌లు సక్రమంగా లింకింగ్ అనేది చేసుకొని వారి యొక్క బ్యాంక్ అకౌంట్‌లకు బయోమెట్రిక్ వివరాలు అన్ని సక్రమంగా సబ్మిట్ అనేది మీరైతే చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అలాగే మనకు జియో కోఆర్డినేట్స్ కూడా తప్పనిసరిగా నమోదు అనేది ఆ యొక్క యాప్ ద్వారా మనకైతే చేయడం జరుగుతుంది. ఎక్కడ మీరు ఇల్లు అనేది కట్టుకోబోతున్నారు, దానికి సంబంధించిన జియో కోఆర్డినేట్స్ అనేది మీకైతే అప్లై అనేది మీరైతే చేస్తారు. ప్రతి విడతలో తప్పనిసరిగా వారికి సంబంధించి ఎంత మేర ఇల్లు అనేది కట్టడం జరిగింది, ఎంత నాణ్యతతో కడుతున్నారు అనే దానికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మాత్రమే అన్ని స్టేజ్‌లు కంప్లీట్ అనేది అయిన తర్వాత ప్రతి స్టేజ్‌లో మీకు కొంత అమౌంట్ అనేది మీకైతే అందజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. మీకు ఇల్లు అనేది శాంక్షన్ అనేది అవ్వాలంటే మీకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ యొక్క గైడ్‌లైన్స్ ప్రకారం మీకు ఎలిజిబిలిటీ అనేది మీకైతే ఉండాల్సి ఉంటుంది. మీకు రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండి మీకు ఆల్‌మోస్ట్ ఈ యొక్క జాబ్ కార్డ్ గనుక అంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డ్ గనుక ఉన్నట్లయితే వీలైనంత వరకు మీకు దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అలాగే మనకు గుర్తుపెట్టుకోండి మీరు గడిచిన ప్రీవియస్‌గా ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంటికి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల అనేది చేసున్నా లేదా ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసినట్లయితే మీరు ఈ యొక్క పథకానికి ఇనెలిజిబిలిటీ మీకైతే రావడం జరుగుతుంది. ఇప్పటివరకు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి ఇల్లు అనేది మీకు శాంక్షన్ అనేది అయి ఉండకూడదు. అలాగే ఇల్లు కట్టుకోవడం కోసం ఎటువంటి ల్యాండ్ అనేది కూడా శాంక్షన్ అనేది అయితే అయి ఉండకూడదు. ఇవి గనుక మీకు ఎలిజిబిలిటీ గనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా పేమెంట్ అనేది మీకైతే ఎలిజిబిలిటీ వచ్చిన వెంటనే మీకు తప్పనిసరిగా ఇల్లు అనేది కట్టుకున్నప్పుడైతే మీకు పేమెంట్ అయితే విడతల వారీగా మీకైతే రావడం జరుగుతుంది. ఇది టోటల్‌గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.